ఇంకొక కామన్‌గా నన్ను అడిగే ప్రశ్న ఏంటంటే, ఎందుకని మా పేషెంట్ ఐసీయూలో ఉన్నప్పుడు మమ్మల్ని చూడడానికి అలౌ చేయట్లేదు మీరు? అనేది చాలామంది క్రిటికల్ కేర్ డాక్టర్స్ ఫేస్ చేసే క్వెషన్ అనమాట. సో, అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాను ఇక్కడ నేను. ఐసీయూలో ఒక పేషెంట్ ఉన్నారు అంటేనే ఆల్రెడీ చాలా క్రిటికల్ కండిషన్‌లో ఉంటారు. ఇలాంటి పేషెంట్స్‌కి ఒంటి మీద చాలా ఆర్టిఫిషియల్ లైన్స్ ఉంటాయి. చేతికి సూదులుంటాయి డ్రగ్స్ ఇవ్వటానికి. నరంలోంచి బీపీ చూడడానికి ఆర్టీరియల్ లైన్ అంటాము. ఇలా ఒక లైన్ ఉంటుందండి. కొన్ని సార్లు పేషెంట్ వెంటిలేటర్ మీద ఉంటారు. తర్వాత యూరిన్ వెళ్ళడం కోసం యూరిన్ పైప్ ఫోలీస్ అంటాం. సో ఇలా రకరకాల పైప్స్ పేషెంట్స్ బాడీలోకి పెట్టుంటాం అనమాట. సో ఈ పైప్స్ మూలంగా ఏం జరుగుతుంది అంటే మన గాలిలో ఉండే బ్యాక్టీరియా కానీ మన చేతుల్లో ఉండే బ్యాక్టీరియా కానీ పేషెంట్ బాడీలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్స్ని క్రియేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనం ఏం చేస్తామంటే సాధ్యమైనంత వరకు బయట నుంచి ఒక కొత్త వ్యక్తి లోపలికి ఇన్ఫెక్షన్స్ని తీసుకొచ్చి మళ్ళీ మన ఐసీయూలో ఉండే పేషెంట్ ఎఫెక్ట్ కాకుండా ఉండడం కోసం మేము రెస్ట్రిక్ట్ చేస్తాం. కంప్లీట్గా పేషెంట్ని చూడకూడదని చెప్పం, కానీ రోజుకి హాస్పిటల్ పాలసీ దృష్ట్యా రోజుకి 2 సార్లు కానీ రోజుకి 3 సార్లు కానీ మీ పేషెంట్ని చూడడానికి మేము అలౌ చేస్తాము. కానీ మీరు పేషెంట్ని చూడడానికి వెళ్ళినప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి, మీ ద్వారా పేషెంట్స్కి ఇబ్బంది, పేషెంట్స్ ద్వారా చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటే కనుక పేషెంట్స్ ద్వారా మీకు కూడా ఇబ్బంది జరుగుతుంది అనమాట. సో ఈ రెండు మనం జరగకుండా ఉండడం కోసం మనం రిస్ట్రిక్షన్ చేయడం జరుగుతుంది. అందుకనే మీరు చూస్తే డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానివ్వండి, ఇప్పుడు నేను వేసుకున్నటువంటి స్క్రబ్స్ అంటాం, ఇవన్నీ మనం హాస్పిటల్లో, అది కూడా ఐసీయూ, ఆపరేషన్ థియేటర్ ఇలాంటి జోన్స్లో మేము వేసుకునే పేషెంట్ దగ్గరికి వెళ్తాం. సో మా తరపు నుంచి కూడా సాధ్యమైనంత వరకు బయట నుంచి ఇన్ఫెక్షన్స్ ఎన్ని తగ్గించాలో అన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాము. సో ఈ కారణం దృష్ట్యా మనం చాలా వరకు బయట నుంచి పేషెంట్ అటెండర్స్ని లోపలికి మనం ఎక్కువ అలౌ చేయమన్నమాట.